వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. ఈ యొక్క ఉదయకాలపు సమయంలో పరిశుద్ధ గ్రంథంలోంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. గత కొన్ని వారాలుగా మాసిదోనియా సంఘమునకు అనుగ్రహించబడినటువంటి కృపను గురించి మాట్లాడాలని ప్రభు నాకు ప్రేరేపణ ఇస్తూ ఉన్నాడు. మరి ఈ వారానికి దేవుడు ఆ వాక్యాన్ని సిద్ధపరిచాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 30-31 వచనాలు చదువుతున్నాను, దయచేసి గమనించండి. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెనని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞాపకము, జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయను. దేవుడి కొద్ది వాక్య భాగాన్ని దీవించే రీతిగా చిన్న ప్రార్థన. పరమ తండ్రి మా యేసయ్య, ఈ యొక్క ఉదయకాలపు సమయంలో చదవబడినటువంటి లేఖన భాగములు మీరు దీవించండి. నిలిచిన నేను నాయన, వట్టిన వాడును మట్టివాడును నాయన, మీ యొక్క శిలువ చాటును మరుగుపరిచి పరిశుద్ధాత్మని యొక్క జ్ఞానం ద్వారా మీరే మాకు మీ యొక్క దివ్యమైనటువంటి సంగతులను బోధించుదురండి. యూట్యూబ్ ద్వారా కూడా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని నిండారులుగా ఆశీర్వదించుమని యేసుక్రీస్తు వారి ఘనమైనటువంటి నామంలో స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, పౌలు అలాగే తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతి, అలాగే యవనస్తుడైనటువంటి సైలస్ ముగ్గురు కూడా దేవుని పరిచర్యను చాలా విస్తృతం చేయాలని చెప్పి తలంచినటువంటి దినాలవి. అయితే వారు ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి, మరి వారు ఒక ప్రాంతానికి వెళ్ళాలని చెప్పి వారు నిశ్చయించుకున్నప్పుడు, మరి ఆ యొక్క ప్రయాణానికి వారు ఉపక్రమం చేసినప్పుడు దేవుని ఆత్మ వారిని వెళ్ళకుండా అడ్డగించింది అనే విషయము మనం చదువుకున్నాం ఇదివరకు కూడా. అయితే మరి పౌలు యొక్క తిమోతి, సైలస్ ఈ ముగ్గురు కూడా మరి దేవుని పరిచర్య కొరకే వాళ్ళు వెళ్ళటానికి ఉపక్రమించినా కానీ దేవుడు పర్మిషన్ లేనప్పుడు అది దేవుని పనైనా కానీ నిలవలసిందే అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అపోస్తుల కార్యాల గ్రంథం త్రిప్పి చదవండి ఒక మాట. అపోస్తుల కార్యాల గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనాన్ని చదవండి. 16:6. ఆ పైన 4వ వచనం నుండి చదవండి. వెలుచు అప్పగించిరి గనుక సంఘములను విశ్వాసమందు స్థిరపడి ఆటంకపరిచినందున పుగ్రియా గలతియా ప్రదేశముల గుండా వారు వెళ్ళిరి. వెళ్ళుటకు ప్రయత్నము చేసిరి కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. వారు దేవుని పరిచర్య నిమిత్తమే, దేవుని సువార్తను ప్రకటించటానికి నిమిత్తమే వారు బయలుదేరారు, ఉపక్రమించారు. కానీ అది దేవుడు సెలవిచ్చినటువంటి పర్మిషన్ కాదు గనక, దేవుడు వెళ్ళదలిచినటువంటి సమయము కాదు గనక ఆయన అక్కడ అడ్డగించినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అనేక సందర్భాల్లో మనకేదైనా ఆటంకాలు కలిగినప్పుడు, మనకేదైనా అవరోధాలు కలిగినప్పుడు, మనకేదైనా ఎదురు పరిస్థితులు మనం కలిగినప్పుడు మనం ఏం తలుస్తామంటే ఇది అపవాది చేసినటువంటిది, ఇది దుష్టుడు పనినటువంటిది, ఇది సాతానుడు చేసినటువంటి అడ్డగింపు అని చెప్పి మనం అనుకుంటాము. కానీ ఇక్కడ ఆయా సమయాలను బట్టి అది దేవుని సమయము కానప్పుడు, దేవుని అనుకూలత కానప్పుడు దేవుడు కూడా అడ్డగిస్తాడు, మన యొక్క కార్యాలలో ఆయన ఇంటర్వ్యూన్ అవుతాడు అనే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ప్రియులారా.
ఇక్కడ వీరు ముగ్గురు కూడా మరి మేము సువార్త పని కోసమే వెళ్తున్నాం కదా అని చెప్పేసి వారు సరే అని చెప్పి వెళ్ళిపోయినటువంటి వారు కారు. దేవుని ఆజ్ఞకు లోబడినటువంటి వారు, దేవుని మాటకు లోబడినటువంటి వారు, నిలిచిపోమన్నప్పుడు నిలిచిపోయినటువంటి వారుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. అలాగే మన జీవితాల్లో కూడా వి ఎన్కౌంటర్ మెనీ బ్యారియర్స్ అండ్ మెనీ ఆబ్స్టకల్స్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో అనేకమైనటువంటి అవరోధాలను మనం సంధించవలసినటువంటి సమయం వచ్చినప్పుడు, మనం ప్రార్థించినటువంటిది మనం ప్రార్థనకు అనుకూలంగా అది జరగనప్పుడు, మనం ప్లాన్ చేసుకున్నటువంటి విధానంగా అది జరగనప్పుడు, ఇది దుష్టుడు చేసినటువంటిదే అని మనం కన్క్లూషన్కి రాక, ఒకవేళ ఇది దైవ చిత్తము కాదేమో, ఒకవేళ ఇది దైవానుకూలము కాదేమో అనే విషయాన్ని కూడా మనము ఆలోచించబద్దులమై ఉంటున్నాం ప్రియులారా. సొలొమోను రాస్తాడు కదా ప్రసంగి 3:1 ఏమని రాస్తాడు? సూర్యుని క్రింద కలిగినటువంటి సమస్తమునకు కూడా ఒక సమయము కలదు అని చెప్పి అంటాడు. సమస్తమునకు కూడా ఒక సమయము ఉన్నది. దేవుని సమయం అనేది ఒకటి ఉన్నది. మానవుల సమయము, మానవుల యొక్క ఆలోచన, మానవుల యొక్క ధోరణి, మానవుని యొక్క నెరవేర్పు, మానవుని యొక్క ఆలోచనను మనస్సును నెరవేర్చుకోవటానికి మనం పరుగులెత్తినంతటి మాత్రాన అది దైవానుకూలము కాని సమయంలో అది అడ్డగించబడుతుంది అనే విషయానికి వీరు ఉదాహరణగా మనం గమనించగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. అందుకే మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రతిసారి కూడా ఇది దైవానుకూలమైతే, ఇది దైవచిత్తమైతే, ఇది దేవునికి ఇష్టమైనటువంటిదైతే అనే విషయాన్ని మనము ఖచ్చితంగా దేవుని అనుకూలత కొరకు, దేవుని మాట కొరకు మనం కనిపెట్టవలసినటువంటి వారమై ఉంటున్నాం. స్వచిత్తము చేత పరుగులెత్తితే అది ప్రయోజనము లేదనే విషయాన్ని మనం గమనించాలి ప్రియులారా. సామెతల గ్రంథంలో ఒక మాట అంటున్నాడు, దయచేసి చదవండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం నుండి చదవండి. సామెతలు 3:5. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. స్వబుద్ధిని ఆధారము చేసుకొనక అంటే స్వంత బలము, స్వంత శక్తి, స్వంత ఆలోచన, స్వంత క్యాపబిలిటీస్, స్వంత అనుకూలమైనటువంటి ప్రణాళికలు కాక అది దేవుని యందలి విశ్వాసముతో కూడినటువంటిదై ఉండాలి అనే విషయాన్ని మనకు అక్కడ పరిశుద్ధాత్ముడు రాయిస్తూ ఉంటున్నాడు. 6వ వచనం కూడా చదవండి. అక్కడే నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అని అక్కడ తెలియచేస్తా ఉంటున్నాడు ప్రియులారా. ప్రవర్తన అంతటి యందు కనుక విశ్వాసులము అని తీర్చబడినంతటి మాత్రాన అది మన నెరవేర్పు, మన ప్రణాళిక కాదు. అక్కడ పౌలు తలంచాడు, కానీ పౌలునే దేవుని ఆత్మ వచ్చి అడ్డగించినట్లుగా మనం అక్కడ నేర్చుకోగలుగుతూ ఉంటున్నాం. అలాగైతే మన సొంత స్వచిత్తము కాక దేవుని చిత్తమేదో మనం గ్రహించుకొని, దేవునికి అనుకూలమైనటువంటిది ఏంటో మనం తెలుసుకొని, దాని ప్రకారమైనటువంటి విధి నెరవేర్పును ఆయనకు అనుగుణంగా మనం పాటించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఒకవేళ ఆయన ఆగిపోమంటే ఆగిపోవలసిందే. పౌలు ఆగిపోయాడు, అక్కడ తిమోతి ఆగిపోయాడు పౌలుతో పాటు, సైలస్ ఆగిపోయాడు వీరిరువురితో పాటు. మీరు ఆగిపోతే ఆగిపోండి, నేను వెళ్తానని చెప్పేసి వెళ్ళిపోయినటువంటి వారు కారు ఎవరు కూడా. ప్రతి ఒక్కరూ కూడా దేవునికి లోబడినటువంటి వారిగా మనం అక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. అలాగే మనం చేసేటువంటి ప్రతి ఆత్మీయమైనటువంటి కార్యము కూడా ఒక పాట పాడినా దేవునికి అనుకూలమైనటువంటిదై ఉండాలి, ఒక ప్రార్థన చేసినా దేవునికి అనుకూలమైన ఉండాలి. మన విశ్వాసము, మన ఆరాధన, మన యొక్క జీవిత విధానం ప్రతిదీ కూడా దైవ చిత్తానికి అనుకూలమైనటువంటి విధానంగా విశ్వాసి జీవించాలి అనే విషయాన్ని మనకి ఇక్కడ పరిశుద్ధాత్ముడు రాయిస్తూ ఉంటున్నాడు ప్రియులారా. వీరు అలాగ చేసినటువంటి వారిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనాన్ని తిప్పండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడించగోరిన ఎడల తన్ను తాను అంటే డినై హిమ్సెల్ఫ్, తన స్వచిత్తాన్ని, తన స్వ ఆలోచనని, తన హృదయంలో ఉన్నటువంటి తన మనుగడను ప్రక్కన పెట్టేసి
తన సిలువను వెత్తుకొని నన్ను వెంబడింపవలెను అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. విశ్వాసి నడవలసినటువంటి జీవిత విధానం, విశ్వాసి నడవలసినటువంటి జీవిత క్రమము, అది దేవునిని ఆధారము చేసుకున్నటువంటిదై సిలువను ఎత్తుకొని మనల్ని మనం ఉపేక్షించేసి, మనల్ని మనం తృణీకరించుకొని, మనల్ని మనం ప్రక్కన పెట్టేసి, మన మైండ్లో వచ్చేటువంటి ఆలోచన మన మనసుకు ఇష్టమైనటువంటి ధోరణిగా కాకుండా దేవునికి అనుకూలమైనటువంటిదై ఉండాలి అనే విషయాన్ని అక్కడ పరిశుద్ధాత్ముడు రాయిస్తూ ఉంటున్నాడు. అక్కడ సిలువను ఎత్తుకొని నడవాలి, జీవించాలి అని అంటే ఈ లోకాన్ని చూడొద్దు, లోకంలో ఉన్నటువంటి పాపాన్ని చూడొద్దు, లోకంలో ఉండేటువంటి మోసాన్ని చూడవద్దు. నా యొక్క సిలువను ఎత్తుకొని విశ్వాసి దేవునికి ఇష్టడైనటువంటి విధానంగా, ఇష్టడైనటువంటి మార్గములో జీవించాలి అని అక్కడ నేర్పిస్తూ ఉంటున్నాడు. వీరు లోబడినటువంటి వారిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. తిరస్కరించినటువంటి వారు కారు. మేము సువార్త పనికే వెళ్తున్నాం కదా, మేము దేవుని పనికే వెళ్తున్నాం కదా, మేము దేవుణ్ణి ఆరాధించడానికే వెళ్తున్నాం కదా అని చెప్పేసి వ్యతిరేకించినటువంటి వారు కారు. దే ఒబేడ్ అంటు గాడ్. దేవుడు అడ్డగించినప్పుడు వారు లోబడినటువంటి వారిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. మానవులమైనటువంటి మనం కొన్నిసార్లు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాం. ఎగ్జామ్లో ఫెయిల్ అయినప్పుడు వ్యతిరేకంగా మాట్లాడతాం, ఉద్యోగం రానప్పుడు, ఇంటర్వ్యూలో ఫెయిల్ అయినప్పుడు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాం. మనం అనుకున్నటువంటి ప్లాన్స్ ఏంటో అది సక్సెస్ కానప్పుడు దేవుడు ఎందుకు ఇలా చేశాడు, నా పరిస్థితి ఎందుకు ఇలా అయ్యింది, నేను ఎందుకు ఇలా ఉన్నాను అని చెప్పేసి మనల్ని గురించి మనం నెగిటివ్గా మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ పరిశుద్ధాత్ముని యొక్క స్వరానికి మనం లోబడవలసినటువంటి వారమైంటున్నాం ప్రియులారా. యోసేపు అన్ని శ్రమలను పొందుకొని, అన్ని కష్టాలను పొందుకొని, అంతగా బాధ పొందినప్పటికీ కూడా తన అన్నలు ఈయన యొక్క స్థితిని గమనించినప్పుడు వారు బాధపడుతూ ఉంటే యోసేపు ఒక చక్కటి మాట అంటాడు. ఏమని చెప్పండి? ఏమంటాడు యోసేపు? చెప్పండి, ఏమంటాడు? మిమ్మల్ని అందరిని మరలా సండే స్కూల్లో కూర్చోబెడితే బెటర్. అన్నలారా, మీరు బాధపడవద్దు, ఇది మీ వలన నాకు వచ్చినటువంటి కష్టమని మీరు అనుకోవద్దు. దేవుడు ముందుగానే ఈ యొక్క స్థితిని ఎరిగి మీ ద్వారా నన్ను ఈ యొక్క దేశంలోనికి పంపించడానికి నన్ను ఆనాడు ఆ గుంటలో వేశాడు. నన్ను అనేకమైనటువంటి శ్రమల మధ్య నన్ను నడిపించాడు. పొతిఫర్ ఇంట్లో నుండి నన్ను బయటకి గెంటి వేశాడు. అక్కడి నుంచి జైల్లోకి పడద్రోయబడ్డాను. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? రాజు ఎదుటకు ఆసీనుడైనట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. యోసేపే గనక జైల్లో కూర్చొని ఉన్నప్పుడు ఎందుకు ఈ కష్టం, ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ యొక్క వేదన, పొతిఫరు ఇంట్లో జరిగింది ఒప్పుకొని ఉంటే అయిపోయేది కదా అని చెప్పి అనుకున్నటువంటి వాడు కాడు. దేవుని చిత్తానికి లోబడినటువంటి వాడు. దేవుడు నాకు శ్రమ పంపించాడు, ఆ శ్రమకు నేను విధేయుణ్ణవ్వాలి. అది ఎంతటి శ్రమ అయినా పర్లేదు, అది ఎంతటి వేదనైనా పర్లేదు, అది ఎంతటి దుఃఖమైనా పర్లేదు, అది ఎంతటి మరణకరమైనటువంటి వేదనైనా పర్లేదు, ఈ శ్రమ నాకు రావటము ఇది దైవ చిత్తము అనే విషయాన్ని యోసేపు గుర్తుంచుకున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కాకపోతే యోసేపు ఒకటి నమ్మాడు. ఏంటి అని అంటే, ప్రతి ఆటంకమును కూడా దీవెనకరంగా మరల్చగలిగినటువంటి దేవుడు నాకు ఉన్నాడు అనే విషయాన్ని నమ్మాడు యోసేపు. దానియేలు జీవితాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే అదే కదా. దానియేలు కూడా జైల్లో పడవేయబడ్డాడు. సింహాల నోట దగ్గర పడవేయబడితే రాజుకు టెన్షన్, దానియేలుకు ఉండాలి టెన్షన్. దానియేలుకు టెన్షన్ లేదు, దానియేలు ఫ్రీగా ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు. రాజుకు బీపీ పెరిగిపోతా ఉంది, రాత్రంతా కంగారుగా తిరుగుతూ ఉన్నాడు, అటు ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఇటు. ఉదయం లేచేసరికి రాజే దానియేలు ఎదుట తల వంచి, నీ దేవుడే నిజమైనటువంటి సజీవమైనటువంటి దేవుడు అని చెప్పాడు. దానియేలే గనక జైల్లోనికి వెళ్ళకపోయినట్లయితే, దానియేలే గనక సింహాల నోట దగ్గరికి వెళ్ళకపోయినట్లయితే దేవుని శక్తి రాజుకు అర్థమయ్యేది కాదు.
గనుక ప్రతి పరిస్థితి కూడా అది మన దీవెన కొరకు, మన చుట్టూ ఉండేటువంటి వారి యొక్క వెలిగింపు కొరకు, మన జీవితాల్లో దేవుడు కష్టాలను, శ్రమలను, ఇబ్బందులను, వ్యతిరేకమైనటువంటి పరిస్థితులను పంపిస్తాడు అనే విషయాన్ని వీరి జీవితాల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు ప్రియులారా. అయితే ఇక్కడ ఎవరిని అడ్డగించారు? యేసు యొక్క ఆత్మ ఎవరిని అడ్డగించింది? పౌలు తన యొక్క బృందాన్ని అడ్డగించింది. అయితే గమనించండి ఏమంటున్నాడు అక్కడ 16వ అధ్యాయంలోనే, అపోస్తల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనాన్ని చదివి సహాయం చేయండి. అపోస్తల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొనుచు ఉన్నట్టు రాత్రివేళ పౌలునకు కల కలిగెను. ఆ దర్శనము కలిగినప్పుడు చూడండి ఏమంటున్నాడో. ముందేమో బయలుదేరాలనుకున్నారు, ఆసియాకు బయలుదేరాలనుకున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ వచ్చి వీరిని అడ్డగించినప్పుడు దే ఒబేడ్ అండ్ దే స్టాప్. వారు ముందుకు వెళ్ళలేదు, ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేదు. ఆ స్థలం నుంచి అక్కడే నిలిచిపోయారు. అయితే దేవుని చిత్తం ఏంటో ఇక్కడ మనం చూడగలుగుతా ఉంటున్నాము. మాసిదోనియా నుండి ఎవరో ఒక వ్యక్తి ఈయన దగ్గరకు వచ్చి తన దర్శనంలో, తన కలలో, రాత్రి వేళలో, అయ్యా నీవు మా స్థలానికి రా, అయ్యా నీవు మా యొక్క ప్రాంతానికి రా, అయ్యా వచ్చి మాకు సువార్తను అందించు అని చెప్పేసి ఎవరో పౌలును ప్రాధేయపడుతున్నటువంటి కల వచ్చినట్లుగా మనం చూడగలుగుతా ఉంటున్నాం. అప్పుడు పౌలు ఏం నమ్మాడు? అవును, ఇది దేవుని చిత్తము. దే ఒబేడ్ టు ద గాడ్స్ పర్పస్. ఇది ఆయన చిత్తం, ఇది ఆయన యొక్క నెరవేర్పు. ఇక్కడ ఈ స్థలానికి వెళ్ళటము దేవునికి అనుకూలమైనటువంటిది అనే విషయాన్ని వారు ఎరిగినటువంటి వారిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అదే మనమైతే ఏదో కల వచ్చిందిలే అని చెప్పేసి లైట్ తీసుకుంటాం. కానీ వీరు అలాగ చేసినటువంటి వారు కాదు. ఇది దేవుని చిత్తము అని అంగీకరించినటువంటి వారిగా మనం చూడగలుగుతా ఉంటున్నాం. దేవుడు కూడా మన జీవితాలలో కష్టాలను ఎందుకు పంపిస్తాడంటే దేవుని చిత్తాన్ని మన జీవితాల్లో నెరవేర్చటానికి. దేవుని చిత్త ప్రకారమైనటువంటి దీవెన అది ఎనలేనటువంటి దీవెన, తీసివేయబడినటువంటి దీవెన, వాడబారనటువంటి దీవెన, మహిమ కలిగినటువంటి దీవెనగా దేవుని యొక్క దీవెన ఉంటుంది. మనం ఒకటే పరుగో అని లోకాన్ని పరిగెత్తామనుకోండి, ఆ దీవెన ఏదో ఒక సమయంలో కూలిపోతుంది. కానీ ఇక్కడ దేవుని చిత్తమైనటువంటి దీవెన కొరకు మనం కనిపెట్టాలి ప్రియులారా. అయితే వీరు బయలుదేరి వెళ్ళిపోయారు, మాసిదోనియా ప్రాంతానికి బయలుదేరి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే అక్కడ నదీ తీరమున ఉండి సువార్తను ప్రకటించారు. అనేక మంది ప్రజలు అక్కడికి వచ్చారు. అనేక మంది ప్రజలు వచ్చి వీరు చెప్తున్నటువంటి సువార్త మాటలు, వీరు చెప్తున్నటువంటి సత్యాలు అన్నీ కూడా వింటూ ఉంటే ఆ ప్రజల మధ్య లూదియా అనబడినటువంటి ఒక సహోదరి అక్కడ ఉన్నది. ఆమె దైవభక్తి కలిగినటువంటి స్త్రీ, ఆమె దేవుని చిత్తాన్ని ఎరిగినటువంటి ఆమె. అయితే పౌలు గారు చెప్తున్నటువంటి ప్రతి సత్యాన్ని కూడా ఆమె నమ్మినప్పుడు ఆమె హృదయం అంట వెలిగించబడినటువంటి అనుభవంగా మారింది ప్రియులారా. ఆమె దైవభక్తి కలిగినటువంటిదే, కానీ పౌలు చెప్పేటువంటి ప్రతి మాటను కూడా అంగీకరించినప్పుడంట దేవుడు ఆమె మనస్సును తెరిచాడంట, ఆమె హృదయాన్ని వెలిగించాడంట, ఆమె జీవితాన్ని వెలిగించాడు. ఏ రీతిగా వెలిగించాడు అనంటే తాను మాత్రమే కాదు, తనతో పాటు ఉన్నటువంటి తన ఇంటి వారందరూ కూడా దేవునిని అంగీకరించి దేవుని యందలి బాప్తీసం పొందినటువంటి వారిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. దేవుని యొక్క చిత్తానికి లోబడితే జరిగేటువంటి పరిణామాలు అలాగుంటాయి. ఒకవేళ ఆసియా వెళ్ళుంటే మరి ఏ రీతిగా ఉండేదో, ఒకవేళ మాట వినకుండా వెళ్ళిపోయినట్లయితే. కానీ దేవుని చిత్తానికి వీరు లోబడినటువంటి వారు కనుక ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవునిని అంగీకరించినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అక్కడి నుంచి అయిపోయింది, ఆ పని అయిపోయింది. అక్కడి నుంచి అలా వెళ్తూ ఉంటే
పుతోన్ అనబడినటువంటి దయ్యం పట్టినటువంటి ఒక యవనస్తురాలు వీళ్ళెక్కడ పోతే అక్కడికి వెనకాలే వస్తా, వీరు దేవుని కుమారులు, వీరు దేవుని ద్వారా పంపించబడినటువంటి వారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నది. అయితే ఆమెని ఆ దయ్యము నుండి విడుదల చేసి ఆమెను స్వస్థపరిచారు. అయితే స్వస్థపరిచితే ఎవరైనా మేలు చేస్తే, ఏదైనా మనకు మంచి చేస్తే మనం ఏం చేస్తామండి? థ్యాంక్స్ చెప్పటమో లేకపోతే ఏదైనా ఒక మర్యాద చేయటమో మనం చేస్తాం. వీరు ఆ ప్రాంతంలో దయ్యం పట్టినటువంటి సహోదరిని మరి విడిపిస్తే వీళ్ళకి దొరికినటువంటి రిజల్ట్ ఏంటో తెలుసా? జైల్లో తరిమి వేయబడ్డారు. జైల్లో వేయబడటం మాత్రమే కాదు, వీపంతా కూడా చట్నీ అయిపోయింది. కొరడా దెబ్బలు, ఎన్ని దెబ్బలు కొట్టారో అక్కడ లెక్క రాయలేదు. భయంకరమైనటువంటి ఆ యొక్క వేదనకు వీరు గురయ్యారు. ఎందుకంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేటువంటి వారందరూ కూడా వచ్చేసి మా యొక్క బిజినెస్ అంతా పోయింది, దయ్యాన్ని వెలగొట్టేశారు, మరి వీళ్ళు చెప్పేది అసలు మనకు అనుకూలమైనటువంటిది కాదు, వీరు చెప్పేది మనకు ఆటంకమైనటువంటిది, వీరు మాట్లాడేటువంటిది మనం ఆచరించలేము, వీరేదో తెలియనటువంటి ఒక కొత్త ఆచారాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ప్రకటన చేస్తున్నారు, వీరు చెప్పేటువంటివి మాకు పని లేదు అని చెప్పేసి వారందరూ కూడా పౌలును, తిమోతిని, సీలను ముగ్గురిని కూడా కొరడాలతో కొట్టి 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 పోనీ మీ ఇంటికి బండయ్యా అని చెప్పలేదు. ఏం చేశారు? జైల్లో వేశారు. దేవుని చిత్తానికి లోబడినప్పుడు కష్టాలు ఎదుర్కోవాల్సిందే, ఎలాంటి పరిస్థితుల మధ్య అయినా. కానీ ఏమయ్యా పౌలా, ఇదా నీకు వచ్చిన దర్శనము, ఇదా నీకు దేవుడు చెప్పినటువంటి మాట, ఈ పంతా కూడా పగిలిపోయింది కదయ్యా అని చెప్పేసి తిమోతి కానీ శీలా కానీ పౌలును వ్యతిరేకించినటువంటి వారు కారు. ఏం చేశారో తెలుసా? వాళ్ళు జైల్లో ఉండి ఏం చేశారు? వాళ్ళు పాటలు పాడారు. వారి యొక్క నోటి నుండి దేవునిని స్తుతించారు, వారి యొక్క హృదయం నుండి దేవునిని మహిమపరిచారు. జైల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎవర్రా వీళ్ళు, ఇంతగా భయంకరంగా హింసిస్తే, భయంకరంగా కొడితే, భయంకరంగా బాధ పెడితే ఎవరు వీళ్ళు? ప్రభువును స్తుతిస్తూ ఉంటున్నారు, పాటలు పాడుతూ ఉంటున్నారు. పాటలని ఎప్పుడు పాడతామండి చెప్పండి? హృదయం సంతోషంగా ఉన్నప్పుడు పాటలు పాడతాం, స్తుతిస్తాం. హృదయం బాధగా, వేదనగా, డిప్రెస్ అయినటువంటి స్థితిలో ఉందనుకోండి, పాటలు రావు. కానీ వీరి యొక్క అనుభవం ఏంటంటే, ఎలాంటి పరిస్థితుల్లోనైనా కానీ దేవునికి మహిమ చెందవలసిందే, దేవునికి మహిమ రావాల్సిందే. అది కష్టమైన, నష్టమైన, అది ఆరోగ్యమైన, అనారోగ్యమైన, అది ధనమున్నా ధనము లేకపోయినా, అన్ని పరిస్థితుల మధ్య కూడా దేవుడు కీర్తించబడాలి, దేవుడు మహిమపరచబడాలనేటువంటి ఉద్దేశాన్ని ఈ ముగ్గురు కూడా కలిగినటువంటి వారిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అలాగే విశ్వాసిగా మన జీవితాల్లో కూడా అలాంటి అనుభవమును మనము నేర్చుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం ప్రియులారా. అయితే మాసిదోనియా ప్రాంతముకు వీరు వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఈ మాసిదోనియా ప్రాంతము అనగానే అది ఒక ప్లేస్ కాదు, అది ఒక ప్రావిన్స్. అయితే దాంట్లో 3 సంఘాలు ఉన్నాయి. ఫిలిప్పీ సంఘము, తెస్సలోనికయ సంఘము, కొరింథీ సంఘం. 3 సంఘాలు కూడా ఈ యొక్క మాసిదోనియా ప్రావిన్స్లో ఉన్నాయి. అయితే పౌలు గారు ఎన్ని పత్రికలు రాశారు? మొత్తం పౌలు గారు ఎన్ని పత్రికలు రాశారు? 13 పత్రికలు రాశారు. 13 పత్రికల్లో 5 పత్రికలు ఈ మాసిదోనియా సంఘములకు పంపించినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఫిలిప్పీకి 1 పత్రిక, కొరింథీకి 2 పత్రికలు, తెస్సలోనికయలకు 2 పత్రికలు. 5 పత్రికలు కూడా ఈ మాసిదోనియా ప్రాంతములకు ఆయన రాసినట్లుగా, పంపించినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. వారిని బలపరచడానికి, వారిని కట్టడానికి, వారిని నాటడానికి, వారిని ఆత్మీయంగా స్థిరపరచడానికి, వారిని ఆత్మీయంగా దేవునిలో బలవంతులను చేయటానికి, ప్రభు యొక్క భారము తన హృదయంలో ఉండటాన్ని బట్టి ఈ యొక్క మాసిదోనియాలో ఉన్నటువంటి సంఘాలకు ఆయన ఆ యొక్క పత్రికలు రాసినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే
వీరు దేవునికి అనుకూలమైనటువంటి విధానంగా వెళ్ళారు. వెళ్తే వీరికి దొరికినటువంటి బహుమానం ఏంటంటే జైల్లో వేయబడ్డారు, కొట్టబడ్డారు, హింసించబడ్డారు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. ప్రతి సమయంలో కూడా మన స్వచిత్తాన్ని మనం నెరవేర్చుకోలేం. దేవుని ఆలోచన ఏంటో మనం తెలుసుకోవలసినటువంటి వారమైంటున్నాం. దేవుని చిత్తం ఏంటో మనము ఎరగవలసినటువంటి వారమైంటున్నాం. ఎందుకంటే మన నీతి, మన స్వచిత్తము, మన యొక్క విశ్వాసము, మన యొక్క ఆరాధన అది దేవునిలో మనం బలపడడానికి అది సహాయము చేయలేదు. పాత నిబంధన కానీ క్రొత్త నిబంధన కానీ ఏ ఒక్క గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే దేవునికి ఒక క్రమము ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. దేవునికి ఒక డిసిప్లిన్ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 33వ వచనాన్ని చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:33. అలాగే పరిశుద్ధుల సంఘము అన్నిట్లో దేవుడు సమాధానమునికే కర్త గాని అల్లరికి కర్త కాడు. అల్లరికి కర్త కాడు. ఆయనకు ఒక క్రమము ఉన్నది, ఆయనకు ఒక డిసిప్లిన్ ఉన్నది, ఆయనకు ఒక ఆర్డర్ ఉన్నది. ఆయన యొక్క క్రమము చొప్పున మనం జీవించినప్పుడు, మనం నడిచినప్పుడు, మనం మాట్లాడినప్పుడు, మనం ప్రవర్తించినప్పుడు, అనగా వాక్యానుసారమైనటువంటి జీవిత విధానాన్ని మనము దేవునికి సమర్పించగలిగినప్పుడు దేవుడు మనల్ని దీవించి తన చిత్తాన్ని మన జీవితాల్లో, మన మనుగడల్లో ముందుకు కొనసాగించేటువంటి ప్రభువు అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ప్రియులారా. అయితే పౌలు మాసిదోనియా ప్రాంతములలో ఉన్నటువంటి సంఘాలను జ్ఞాపకం చేసుకొని అక్కడికి వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఆ ప్రియులను ఉద్దేశించి మాట్లాడుతున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఓకే, ఇప్పటివరకు ఇంట్రడక్షన్ ఇచ్చాను. అసలైనటువంటి లెసన్లోనికి వెళ్దాము. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం నుండి చదవండి. సహోదరులారా, మాసిదోనియాలో ఉన్నటువంటి సంఘములకు అనుగ్రహించబడి ఉన్నటువంటి దేవుని కృపను గురించి గనుక అక్కడ ఏమంటున్నాడు? సంఘములు అన్నాడా, సంఘములకు అన్నాడా, సింగులర్ అన్నాడా, ప్లూరల్ అన్నాడా? ప్లూరల్. సంఘములకు అంటే ఇందాక చెప్పాను కదా, ఫిలిప్పీ సంఘము, కొరింథీ సంఘము, తెస్సలోనికయ సంఘము. ఆ ప్రాంతంలో మాసిదోనియా ప్రాంతము గ్రీసు దేశానికి ఉత్తర భాగాన, పై భాగాన ఉన్నటువంటి ప్రాంతము మాసిదోనియా ప్రాంతం. దానికి క్యాపిటల్ సిటీ ఫిలిప్. అయితే అక్కడ ఆ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి విశ్వాసులకు అక్కడ కృప, దేవుని కృపను గురించి అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. దేవుని కృపను వారు ఎంతగా కలిగి ఉన్నారో అక్కడ పౌలు గారు తెలియచేస్తున్నట్లుగా మనం అక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. మీకు అనుగ్రహించబడినటువంటి దేవుని కృపను మీకు తెలియచేస్తున్నాను. దేవుని కృప ప్రతి రక్షించబడినటువంటి విశ్వాసి మీద కూడా ఉంటుంది. అసలు మనం రక్షించబడ్డాము అంటేనే దానికి కారణం ఏంటి చెప్పండి? ఆయన కృప చేతనే మీరు రక్షించబడి ఉన్నారు. గనుక కృప రక్షణ ద్వారా అనుగ్రహించబడింది. అయితే తలాంతుల ద్వారా ఉండేటువంటి కృప కూడా ఉన్నది. అందరికీ ఒకే రకమైనటువంటి తలాంతులు, సేమ్ గ్రేస్ విల్ నాట్ బి గివెన్ టు ఆల్ ద బిలీవర్స్. ఒకరికి ఒక కృప, మరి ఒకరికి ఒక కృప, ఒకరికి పాడే కృప, ఒకరికి పరిచర్య చేసే కృప, ఒకరికి వాక్యం చెప్పే కృప, ఒకరికి వంట చేసేటువంటి కృప, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానంగా సంఘములలో ఉండేటువంటి బాధ్యతలకు అనుగుణంగా ఆయన ఫలాలను, ఆయన తలాంతులను, ఆయన యొక్క కృపను నానా విధములైనటువంటి మరి దృష్టిలో దేవుడు అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. అయితే ఈ ప్రాంతములలో నివసిస్తున్నటువంటి సంఘానికి, సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు దే ఆర్ స్ట్రాంగ్ బిలీవర్స్. వీరు బలముగా నాటబడినటువంటి విశ్వాసులు,
అయితే బలముగా నాటబడినటువంటి విశ్వాసులు ప్రార్థనా అనుభవము, వాక్యపు అనుభవము, విశ్వాస జీవితము వీరికి బలముగా ఉన్నప్పటికీ దేవుని కృప వీరికి ఏ రీతిగా అక్కడ ఉన్నదో, ఏ రీతిగా అనుగ్రహించబడిందో అక్కడ పౌలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, ఒక 3 విషయాలు నేను ఈ యొక్క ఉదయకాల సమయంలో చెప్పి నేను ముగింపులోనికి వెళ్తాను. మొదటిది ఏంటంటే, అక్కడే క్రిందకు చదవండి, 8వ అధ్యాయము 2వ వచనం చదవండి. ఏలయనగా చూడండి, మొదటి కృప పౌలు అంటూ ఉన్నాడు, మీకు అనుగ్రహించబడినటువంటి దేవుని కృప ఏంటి అని అంటే, మొట్టమొదటిది ఏమంటున్నాడు అక్కడ, మీకు అనుగ్రహించబడినటువంటిది శ్రమలు అని అక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. శ్రమలు అనేటువంటివి కూడా ఒక కృప. విశ్వాసపు జీవితము, ఫెయిత్ విల్ బి టెస్టెడ్ విత్ పర్సెక్యూషన్. శ్రమల ద్వారా, ఇబ్బందుల ద్వారా, కష్టాల ద్వారా మనము దేవునిని ఎంతగా ప్రేమిస్తున్నామో, మనం ఎంతగా దేవునిని హత్తుకుంటున్నామో, మనం ఏ రీతిగా దేవునిని సేవించగలుగుతామో అనేది మన జీవితాల్లో మనకెదురయ్యేటువంటి పరిస్థితుల ద్వారా, అనానుకూలమైనటువంటి వాతావరణం ద్వారా దేవుడు పరీక్షిస్తాడు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ప్రియులారా, అబ్రహాముకు కూడా దేవుడు ఒక పరీక్షను పెట్టాడు. ఎందుకంటే దేవుడికి ఎవరికి ఏ రీతిగా ఏ సమయానికి ఏది అడగాలో దేవునికి తెలుసు. ఎవరికి ఎలాంటి పరీక్ష పెడితే దాంట్లో వీడు నెగ్గుతాడా లేదా అనేది కూడా దేవుడికి తెలుసు. అయితే అబ్రహామును తనకున్నటువంటి స్థిరచరాస్తులను, ఆస్తిపాస్తుల్లో ఉండేటువంటి వాటిని అడగలేదు దేవుడు. ఒకవేళ అడుగుంటే ఇచ్చేవాడే. గొర్రెలను అడుగుంటే గొర్రెలను ఇచ్చేవాడు, బర్రెలను అడుగుంటే బర్రెలను ఇచ్చేవాడు, లేకపోతే ధనాన్ని, ధాన్యాన్ని, ఏది అడిగినా కానీ అబ్రహాము ఇస్తాడని దేవుడికి తెలుసు. అందుకే అబ్రహాముకు కఠినమైనటువంటిది ఏంటో అది అడిగాడు. ఏంటది చెప్పండి? ఇస్సాకును అడిగాడు. అబ్రహాము, నీ ఒక్కగానొక్కడైనటువంటి కుమారుణ్ణి నాకు బలిగా సమర్పించాలి అని చెప్పాడు. దేవుడు తన నోటి నుండి వచ్చేటువంటి సమాధానం, తన హృదయము నుండి వచ్చేటువంటి క్రియను గూర్చి దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటున్నాడు. అబ్రహాము దానికి విధేయత చూపించినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. నీ ఒక్కగానొక్కడైనటువంటి కుమారుణ్ణి నాకు అర్పించమని చెప్తే అర్పించడానికి కూడా వెనుక తీసినటువంటి వాడు కాడు అబ్రహాము. అందుకే దీవించబడినటువంటి వాడిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ప్రియులారా, ఎందుకు అనంటే, ఎందుకు అంత కఠినమైనటువంటి శ్రమను దేవుడు పంపిస్తాడు? ఎందుకు మనం చెయ్యలేనటువంటిది, మన హృదయానికి భారమైనటువంటిది, మన మనసుకు అనానుకూలమైనటువంటిది దేవుడు ఎందుకు పంపిస్తాడు మన జీవితాల్లో అనంటే, మనము ఆత్మీయంగా కట్టబడుట కొరకు, మనం దేవునిలో ఒక బలమైనటువంటి వేరు పారినటువంటి అనుభవమును మనం కలిగి ఉండాలని. హూ అని గాలి రాగానే ఎగిరిపోయేటువంటి వారంగా మనం ఉండకూడదు. చిన్న కష్టం రాగానే, చిన్న శ్రమ రాగానే, చిన్న అపాయం రాగానే, చిన్న యాక్సిడెంట్ జరగగానే, చిన్న చిన్న ఇబ్బందులకు, చిన్న చిన్న వ్యాధులకు ఏం విశ్వాసమో, ఏమి భక్తో ఇది అని చెప్పి దేవునికి వ్యతిరేకంగా 2025 అంతా కూడా మాకు నష్టాలే జరిగినాయి. నష్టాలు ఎందుకు దేవుడు మాకు ఈ శ్రమలు పంపిస్తున్నాడు, ఎందుకు దేవుడు మాకు ఈ కష్టాలు పంపిస్తున్నాడు అని చెప్పి అనేవారు లేరా? ఉన్నారు. క్రైస్తవ ప్రపంచంలో చాలామందే ఉన్నారు. కానీ అబ్రహాము అలాగ మాట్లాడినటువంటి వాడు కాడు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ప్రియులారా, రోమాపత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో చాలా చక్కగా మనకు అక్కడ తెలియచేస్తూ ఉంటాడు. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేస్తుంది అని అంటాడు అక్కడ. కనుక దేవుని శ్రమ, దేవుని ద్వారా పంపబడినటువంటి శ్రమ మన విశ్వాస జీవితానికి ఒక ఓర్పునివ్వాలి. ఎందుకంటే అది ఒక పరీక్ష అనేది మనం గమనించాలి. ప్రియులారా, పరీక్షలు ఉన్నాయనుకోండి, ఇప్పుడు యాన్యువల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి పిల్లలందరికీ. పరీక్షలు వచ్చినప్పుడు ఏం చేస్తారు? కొంచెం నిద్ర మానుకొని, కొంచెం అవసరమైతే తల్లిదండ్రులకు చెప్పి టీ పెట్టించుకొని నైట్ అవుట్ చేస్తారు, లేకపోతే మిడ్ నైట్ వరకు చదువుతారు,
లేకపోతే పొద్దున్నే 4 గంటలకు 5 గంటలకు అలారం పెట్టుకొని చదువుతారు. ఇంకొంతమంది అయితే దారిలో కూడా పుస్తకాలు పట్టుకొని పోతారు. దారంతా ఇట్లానే పుస్తకం పట్టుకొని నడుస్తూ అట్లనే పోతారు, బండ్ల మీద అట్లనే పోతారు, బస్సుల్లో అట్లనే పోతారు. తప్పులేదు, చదువు మీద శ్రద్ధ మంచిదే, కానీ కొంచెం దారి కూడా చూసుకొని పోతే బెటర్. లేకపోతే ఏ దారిలోకి పోతాం, గోదారిలోకి పోతాం అన్నమాట. కాబట్టి చదువుల కొరకు అంతగా కష్టపడేటువంటి మనము, ర్యాంకుల కొరకు కష్టపడేటువంటి మనము, ఈ లోకపు ప్రాస్పెరిటీ కొరకు కష్టపడేటువంటి మనము, దేవుని నుండి దీవెన పొందుటకు, అది కూడా దైవ చిత్తానికి అనుకూలమైనటువంటి విధానాన్ని మనము కలుగుట కొరకు మనము కష్టపడవలసినటువంటి వారమై ఉంటున్నాం. అయితే శ్రమ వచ్చినప్పుడు విశ్వాసికి ఏం కావాలి? ఓర్పు అనేది చాలా అవసరం ప్రియులారా. పేషెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హాస్పిటల్లో ఉండే పేషెంట్లు కాదు, పేషెన్స్ మన హృదయంలో ఉండేటువంటి ఓర్పు, సహనము, నిబద్ధత. ఇక్కడ అబ్రహాము దానిని కనుపరిచినట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. అయితే ఓర్పు ఎవరికి ఉంటుంది అని అంటే, అది పరీక్ష అని గ్రహించినటువంటి విశ్వాసికి అది ఉంటుంది. ఇది పరీక్ష, దేవుడు నన్ను టెస్ట్ చేస్తున్నాడు, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు, కాబట్టి నేను నెగ్గాలి ఇందులో అని ఎవరు అనుకుంటారు? అందరు విశ్వాసులు అనుకోరు దాన్ని. నిజమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి వారు, నిజమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వారు, when you are a true believer in Christ, when your roots are deep rooted unto him, నీ యొక్క వేరులు దేవునిలో స్థిరపరచబడినటువంటి అనుభవంలో నీవు ఉన్నప్పుడు ఎలాంటి ఉపద్రవము ఎదురైనా కానీ లోకంలో, ఎస్, గాడ్ ఈజ్ ఎగ్జామినింగ్ మీ, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు, కాబట్టి నేను నిశ్చయించుకొని కష్టపడాలి, పోరాడాలి, దేవునిని నేను మెప్పించాలి, దేవునిని నేను గణపరచాలి. ఈ కష్టము పోయిన తర్వాత, ఈ శ్రమ పోయిన తర్వాత దేవుడు నాకు అనుగ్రహించబోయేటువంటి ఘనత, అనుగ్రహించబడేటువంటి దీవెన నా జీవితంలో కనబడాలి అనే నిశ్చలత మనలో ఉండాలి ప్రియులారా. అందుకనే ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు, ఆ యొక్క ఓర్పు, సహనము చాలా అవసరం. మనం ఊరికనే ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటాం, మనం ఊరికనే కోపం తెచ్చేసుకుంటూ ఉంటాం. వీ ఫీల్ వెరీ యాంగర్ ఈచ్ అండ్ ఎవ్రీ టైం. యేసు ప్రభువారుగా అలాగ చేసినటువంటి వాడు కాడు. ఆయన ఎంతగా తన ఓర్పును, తన సహనమును, తన విధేయతను దేవునికి కనపరిచాడు. దినదినము కూడా మనం క్రీస్తులో నాటబడినటువంటి వారము కాబట్టి దేవుని యొక్క పోలిక మనలో నుండి రావాలి. చదవండి అక్కడ రోమపత్రికలోని 5:4 కూడా చదవండి. 5:3 ఇందాక చెప్పాను, 5:4 కూడా చదవండి. అయితే ఎరిగి శ్రమలయందు అతిశయపడుదుము. కనుక వి నీడ్ టు ఫీల్ ఎంతూసియాస్టిక్. అతిశయపడాలి శ్రమల వలన. అతిశయించువాడు క్రీస్తుని బట్టి అతిశయింపవలను, కానీ మరి దేని వలన కూడా అతిశయింపడానికి వీలు లేదు. పౌలు అలాంటి అతిశయమును కలిగి ఉంటున్నాడు. ఎందుకనంటే క్రీస్తులో ఉన్నటువంటి వాడు కాబట్టి అలాంటి అనుభవం కలిగి ఉన్నాడు. మనమేమనుకుంటామంటే, నేను నమ్ముకొని పాపాలు ఒప్పుకొని రక్షించబడిన వెంటనే నాకు అద్భుతాలు జరిగిపోవాలి, స్వస్థలు జరిగిపోవాలి, నాకు ఐశ్వర్యం వచ్చి పడాలి, నాకు అది జరగాలి, ఇది జరగాలి, అది ఇది దర్శనాలు రావాలి. నో, దేవుడు అంటాడు, నీకు దర్శనాలు కాదు వచ్చేది, నీకు కష్టాలు వచ్చేది అని చెప్పి తెలియచేస్తూ ఉంటున్నాడు. కాబట్టి క్రీస్తు సారూప్యతలోనికి మనము ట్రైన్ అవుతున్నాం. నిన్న కూడా ఒక షార్ట్ పెట్టాను, మరి ఎంతమంది చూశారో మీలో నాకు తెలియదు. ఎంతమంది చూశారు? చేతులు ఎత్తండి. నిన్న యూట్యూబ్లో పెట్టినటువంటి షార్ట్ చూడలేదు ఎవరు? సరే, ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, వద్దులే, ఇప్పుడు వద్దులే. అయితే మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాము, దేవుని యొక్క సారూప్యతలోనికి ట్రైన్ చేయబడుతున్నటువంటి మనము ఎలాంటి విధి విధానాల్ని మనం నేర్చుకోగలుగుతూ ఉంటున్నాము. ఇశ్రాయేలీయులు కూడా
నిర్గమకాండం 21వ అధ్యాయం 4వ వచనంలో తెలియచేస్తాడు, ఇశ్రాయేలీయులు దేవుని ద్వారా అనేక సందర్భాల్లో వారు బలపరచబడినప్పటికీ కూడా మార్గాయాసము చేత వారు నష్టపోయినట్లుగా, నశించిపోయినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఏ ఆయాసం అంట? మార్గాయాసము. ఏంటి యొక్క విశ్వాస యాత్ర? ఏంటి యొక్క విశ్వాస పోరాటం? ఏంటి యొక్క విశ్వాసపు మనుగడ? ఎందుకు ఈ యొక్క కష్టాలు, బాధలు? ఇశ్రాయేలీయులు నష్టపోయినట్లుగా, నశించిపోయినట్లుగా మనము నశించిపోవుట దేవునికి ఇష్టం లేదు. వి నీడ్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్ లైక్ హిమ్. ఇప్పుడు మన పిల్లలకి మన బుద్ధులు వచ్చినాయి అనుకోండి, మనం సంతోషిస్తామా, బాధపడతామా? చెప్పండి. ఒరే వీడికి అన్నీ నీ బుద్ధులేరా అని చెప్పి తల్లిదండ్రులు పుట్టినటువంటి కొడుకుని అన్నారు అనుకోండి, లేకపోతే భార్య, ఏమండి అన్నీ మీ బుద్ధులే వచ్చినాయి అండి, లేకపోతే భర్త భార్యని మొత్తం నువ్వే గయ్యాలి గంప, నువ్వు ఎలా అరుస్తావో నీ కూతురు కూడా అలాగే అరుస్తుంది అని చెప్పి అన్నారు అనుకోండి, మనం సంతోషిస్తామా, బాధపడతామా? సంతోషిస్తాం. ఆడు చెడ్డ పని చేసినా మనం సంతోషిస్తాం. ఆడు అబద్ధం చెప్పినా కానీ నేను ఒకప్పుడు అబద్ధం ఆడాను కదా అలాగే అని సంతోషిస్తాం. అలాగే క్రీస్తు మనసుకు తగినటువంటి విధానంగా రక్షించబడినటువంటి విశ్వాసి ఆయన గుణలక్షణాల్ని, ది అట్రిబ్యూట్స్ ఆఫ్ క్రైస్ట్, ఆయన క్యారెక్టర్, ఆయన యొక్క మనస్సు, ఆయన యొక్క విధి విధానాలు, ఆయన ఆలోచన చేసినట్లుగా ఆలోచన చేయటం, ఆయన మాట్లాడినట్లుగా మాట్లాడటం, ఆయన మనసును మనం కలిగి ఉన్నామనుకోండి, అప్పుడు పరలోకపు తండ్రి కూడా ఏమనుకుంటాడు? ఎస్, హీఈస్ ద చైల్డ్ ఆఫ్ గాడ్, షీఈస్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. ఇతడు నా బిడ్డ, ఎందుకంటే క్రీస్తు యొక్క పోలికను ధరించినటువంటి వారు. ఎందుకంటే క్రీస్తు శిలువ, మరణ, పునరుద్ధానములు మనల్ని పాపము నుండి వేరుపరిచి క్రీస్తును ధరించినటువంటి వారం మనం ఇప్పుడు. అలాగైతే క్రీస్తు యొక్క పోలిక చొప్పున మనము నడవలసినటువంటి వారం అంటున్నాం. అప్పుడు పరలోకములో ఆసీనుడుగా ఉన్నటువంటి పరలోకపు తండ్రి సంతోషించి ఆనందించేటువంటి ప్రభువుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. వీరు కూడా అలాగే ఆనందిస్తూ ఉంటున్నారు. కష్టాలలో, శ్రమలలో, ఇబ్బందుల్లో పాటలు పాడుతూ ఉంటున్నారు, కీర్తనలు పాడుతూ ఉంటున్నారు. జైలంతా కూడా మారు మ్రోగిపోతూ ఉన్నది వీరి యొక్క గాన కచేరీ ద్వారా. యోహాను సువార్త త్రిప్పండి 16వ అధ్యాయము 33వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. ఇది నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచూ ఉన్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును ఐ హ్యావ్ ఆల్రెడీ కాంకర్డ్, నేను ఆల్రెడీ జయించేశాను. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినా ధైర్యము తెచ్చుకోండి, ఎందుకంటే సమస్తమును కూడా జయించగలిగినటువంటి వాడిని నేను ఉన్నాను. నేను మీలో ఉన్నాను, మీతో ఉన్నాను, మిమ్మల్ని నడిపించడానికి నేను సమర్థుడును కనుక ఎలాంటి సమయంలో కూడా మీరు కృంగిపోవలసినటువంటి పని లేదు, అధైర్యపడవలసినటువంటి పని లేదు, చింతపడవలసినటువంటి పని లేదు అనేది యేసుక్రీస్తు వారు అక్కడ చెప్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అలాగే మాసిదోనియా ప్రాంతంలో ఉన్నటువంటి విశ్వాసులు కూడా చేస్తున్నటువంటిది అదే. చూడండి 8వ అధ్యాయము, కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయము చదవండి. అక్కడ బహుశ్రమల వలన, చదవండి 2వ వచనం 8:2, బహుశ్రమల వలన వారు పరీక్షించబడగా ఏం చేస్తున్నారు వాళ్ళు? అక్కడ అత్యధికముగా సంతోషించిరి. బికాస్ దేర్ హోప్ ఈజ్ ఇన్ జీసస్. క్రీస్తులో వారి యొక్క నిరీక్షణ దాగి ఉన్నది, విశ్వాసము దాగి ఉన్నది, హోప్ అనేది దేవునిలో వారు కలిగి ఉంటున్నారు. అందుకే వారు శ్రమలు కలిగినా కానీ వారు మిక్కిలి సంతోషించినటువంటి వారుగా, అధైర్యపడినటువంటి వారు కారు, ఆనందపడి ఉత్సాహ గానములను దేవుని కొరకు వారు చెల్లించినటువంటి వారిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అందుకే యేసుక్రీస్తు వారు కూడా ఇక్కడ ఆ మాటలు తెలియజేస్తూ ఉంటున్నారు. డు నాట్ బీ వరీడ్,
అయితే ఆ అనుభవం మనం ఎప్పుడు నేర్చుకోగలుగుతామనంటే క్రీస్తుకు సామీప్యతగా మనం జీవించగలిగినప్పుడు ఆ అనుభవాలను మనం నేర్చుకోగలుగుతాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక తిప్పండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. మిమ్ములను శోధించుటకు మీకు కలుగుచూ ఉంటున్నటువంటి అగ్ని వంటి శ్రమలను గూర్చి ఏదో ఒక వింత సంభవించినట్లుగా మీరు ఆశ్చర్యపడవద్దు. బికాజ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్ ట్రైనింగ్. దేవుని ట్రైనింగ్లో నీవు ఉన్నావు. దేవుని చిత్త ప్రకారమైనటువంటి కష్టము నీ మీదకి పంపించబడింది. దేవుని యొక్క శ్రమలలో పాలివారమగుటకు, దేవుని యొక్క బాధల్లో పాలివారమగుటకు విశ్వాసి కూడా ఈ లోకములో ఆయనతో పాటు శ్రమానుభవమును మనము పొందవలసినటువంటి వారమై ఉంటున్నాం. కాబట్టి డు నాట్ బీ వండర్డ్ ఆఫ్ వాట్ యు గెట్. మీరు ఎదుర్కొనేటువంటి పరిస్థితుల ద్వారా మీరు ఆశ్చర్యపడవద్దు అనేది అక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు వారు కూడా ఆ శ్రమను పొందాడు. యెషయా గ్రంథం 53:11 అంటూ ఉంటాడు కదా, అతడు పొందిన వేదనను బట్టి అతడు తృప్తి పొందెను అని అక్కడ మనం చూడగలుగుతూ ఉంటాం. ఆయన పొందినటువంటి వేదనను బట్టి ఆయనే తృప్తి పొందాడంట. కనుక దేవుని వైపు మన మనసు కేంద్రీకరించబడినప్పుడు దేవునిని చూచేటువంటి అనుభవం, దేవునిని వాక్య ప్రకారమైనటువంటి విధానంగా మనోనేత్రములతో మనం చూడగలిగినప్పుడు, ఇదే పౌలు కొలస్సీకి రాసిన పత్రిక 3:1 అంటాడు కదా, దేనిని వెతకమంటాడు? మీరు పైనున్న వాటినే చూడండి కానీ భూ సంబంధమైనటువంటి వాటిని మనస్సు పెట్టవద్దు. మీ చూపు దేవుని మీద ఉండాలి, పరలోకంలో ఉండాలి. పరలోకంలో దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క తేజస్సు, దేవుని యొక్క సింహాసనము, దేవదూతలు నిత్యము పరిశుద్ధుడు 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 అని ప్రతిగానములు చేస్తా ఆ తేజోమయుని యొక్క సింహాసనము ధవల వర్ణుడుగా, రత్న వర్ణుడుగా, ఆ యొక్క సింహాసనం మీద ఆసీనుడుగా ఉన్నటువంటి ఆ ప్రభువును మనం కలిగి ఉండవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఇహలోకము వైపు మీరు మనస్సు పెట్టవద్దు అనంటే, చాలామంది క్రైస్తవులు నేడు చేసేది ఏంటంటే లోకం వైపే పరుగులెత్తుతూ ఉంటున్నారు, పాపానికి ఇష్టపడతా ఉంటున్నారు, పాపములో ఉన్నటువంటి సంతోషములో ఆనందపడతా ఉంటున్నారు. ఇదే పౌలు అంటాడు కదా, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడచిపోయెను. కొలసే పత్రికలోనేమో దేమాకు వందనములు అని చెప్పి తెలియచేస్తాడు. మరలా మరి ఒక స్థలానికి వెళ్ళేసరికి దేమా నాకు కీడు చేసి వెళ్ళిపోయాడు, నన్ను విడిచి వెళ్ళిపోయాడు అని చెప్పేసి తెలియచేస్తూ ఉంటాడు. ఇహలోకమును ప్రేమించి, ఇహలోక స్నేహాలను ప్రేమించి, ఇహలోకపు ప్లెజర్స్ను ప్రేమించి, దేవునికి అనుకూలము కానటువంటి వాటిని మనం ఎప్పుడైతే ప్రేమిస్తామో అప్పుడే మనం దేవుని నుండి విడిపోయినటువంటి అనుభవంలోనికి ప్రవేశిస్తున్నాం. ఆ విషయాన్ని ప్రతి విశ్వాసి కూడా గుర్తించవలసినటువంటి వారమై ఉంటున్నాం. చాలామంది కళ్ళు మూసుకుంటారు, నిద్ర వస్తుందని నేను చెప్తుంటే. చెప్పండి, నిద్ర వస్తే చెప్పండి, ఆపేస్తాను. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము, దేవుని యొక్క అనుభవంలో మనము గమనించవలసినటువంటి బాధ్యత మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. ఎందుకంటే మనము క్రీస్తులో దాచిపెట్టబడినటువంటి వారము. మన బైబిల్ క్లాస్లో కూడా చెప్పాను కదా, మోషేకు దేవుని యొక్క మహిమ కనుపరచబడింది. అయితే ఎలాగ కనపరచబడిందంటే, చీల్చబడినటువంటి ఆ యొక్క రాతిలో నుండి దేవుడు తన చేతిని అడ్డుపెట్టి తన మహిమను మోషేకు చూపించాడు. ఎందుకు చూపించాడు అంటే, ఆ చీల్చబడినటువంటి అనుభవంలో ప్రతి క్రైస్తవుడు కూడా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఆ చీల్చబడినటువంటి బండ క్రీస్తే. సిలువ మరణ పునరుద్ధానముల యొక్క అనుభవం ద్వారా క్రీస్తు మన కొరకు చీల్చబడ్డాడు.
ప్రతి విశ్వాసిని కూడా ఆ చీల్చబడినటువంటి అనుభవంలో చేర్చి ఆయన మహిమను, ఆయన తేజస్సును, ఆయన యొక్క ప్రసన్నతను మనము గమనించి జీవించాలనేదే దేవుని యొక్క ఉద్దేశమైనట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. కనుక మొదటిగా ఏం చెప్పుకున్నాం మనము? శ్రమలలో వారు మిక్కిలి సంతోషించినటువంటి అనుభవం. సమయం అయిపోయింది, మొదటి పాయింట్కే గంట అయిపోయింది. ఇంకా 2-3 పాయింట్లు ఎప్పుడు చెప్పాలి? సరే, రెండవ అనుభవం చదవండి, అక్కడే క్రిందకు చదవండి. మరియు చూడండి, రెండవ అనుభవం, మరియు వారు నిరుపేదలైనను వారి యొక్క దాతృత్వము బహుగా విస్తరించెను. దే వర్ జనరస్ ఇన్ గివింగ్ అంటు గాడ్. దాతృత్వము బహుగా విస్తరించినటువంటి అనుభవము అంటే వారికి కలిగినటువంటి ధనములో నుండి దేవుని పరిచర్య కొరకు, దేవుని సంఘము కొరకు, దేవుని సంఘ క్షేమము కొరకు వారు తమ కానుకలను సమర్పించినటువంటి వారిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఇవాళ రేపు పాస్టర్ గారు ప్రార్థన చేస్తేనే మనం కానుకనివ్వలేము. బయట లోకం చూడటానికేమో లక్షలు పెట్టి లోకంలో ఉన్నటువంటి వారు వచ్చి స్టేటస్ చూడాలని, హంగులు చూడాలని, పొంగులు చూడాలని కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. కానీ వచ్చినటువంటి పాస్టర్ గారికి కనీసం పెట్రోల్ ఛార్జీలకి కూడా కానుకనివ్వలేనటువంటి దౌర్భాగ్యపు స్థితిలో నేడు క్రైస్తవులు ఉంటా ఉంటున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసులు మాత్రము అలాగా లేరు. వారి కష్టాల మధ్య, ఇబ్బందుల మధ్య, శ్రమల మధ్య సంతోషించినటువంటి అనుభవము. అంత మాత్రమే కాదు, కష్టాలు ఉన్నాయి కదా, ఇబ్బందులు ఉన్నాయి కదా, ఈ ధనాన్ని మేము ఎందుకు సమర్పించాలి అనుకున్నటువంటి వారు కారు. అయినా కానీ అన్ని కష్టాల మధ్య కూడా దేవునికి సమర్పించినటువంటి వారు. అంటే దేవునికి ఒప్పుకున్నటువంటి రీతిలో వారు దేవునికి సమర్పించినటువంటి వారిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కొన్నిసార్లు మనం కూడా మన జీవితాల్లో అనేకమైనటువంటి ఒప్పుకుంటూ ఉంటాం. దేవా, నాకు ఈమెయిల్ జరిగితే నీకు ఇది సమర్పిస్తాను, దేవా నాకు ఇది చేస్తే నేను అది చేస్తాను, ఇది చేస్తే అది చేస్తానని చెప్పేసి అనేక సందర్భాల్లో మనం ఒప్పుకున్నటువంటివి మనం చెయ్యలేం. ఒప్పుకున్నటువంటి దానిని మనం నెరవేర్చలేం. ఏదైతే దేవునికి మేలు చేస్తే మనం ఇస్తామని చెప్పి అన్నప్పుడు ఇవ్వాల్సిందే. అది కష్టమైన, నష్టమైన, మన కుటుంబంలో ఇబ్బంది అయినా కానీ దేవుని దగ్గర మనం ఒప్పుకున్నటువంటిది చెల్లించవలసిందే. వీరు అలాంటి అనుభవంలో వారు ఉన్నారు. ఒకసారి యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే, మార్క్స్ వార్త 12వ అధ్యాయంలో, మీరు సొంతంగా చదువుకొని ఇంటికి వెళ్ళి చెప్పడానికి సమయం లేదు. మార్కు 12లో ఒకసారి యేసుక్రీస్తు వారు కానుకల పెట్టెకు ఎదురుగా కూర్చొని ఉన్నాడు. వచ్చినటువంటి కాంగ్రిగేషన్ అంతా కూడా కానుకలు సమర్పిస్తూ ఉంటే ఆయన కానుకలు పెట్టె ఎదురుగా కూర్చొని ఉన్నాడు. కానుకలు పెట్టె ఎదురుగా కూర్చుంటే ఎవరైనా కానుకేస్తారండి? ఇప్పుడు మీరు కానుకేసేటప్పుడు నేను ఎప్పుడు గమనించను, నేను తల ఎత్తను, తల దించుకునే పాట పాడతాను. అంటే తల ఎత్తి మిమ్మల్ని చూడలేక కాదు, మీరు వేసేటువంటి కానుక నేను చూడకూడదని. ఎవరు ఏ కానుకలు వేస్తున్నారో, ఎవరు దేనికి సమర్పిస్తున్నారో, మన కుడి చేతితో వేసేది ఎడం చేతికి తెలియకుండా మనం దేవునికి సమర్పించవలసినటువంటి వారమై ఉంటున్నాం. అయితే ఇంత ధననిధి కలిగినటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఒకసారి ఏం చేశాడంటే, అసలు చూద్దాం ఏందో సంగతి అని చెప్పేసి కానుకలు పెట్టే దగ్గర ఎదురు కూర్చొని ఉంటే వేసేది ఒక్కొక్కరు వేస్తూ ఉన్నారు. అంతా అయిపోయింది. ఒక్క సహోదరి మాత్రము 2 దేనారాలు ఆమె సమర్పించింది. అందరు అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు ఒక మాట అంటారు, అనేకమైనటువంటి వాటిని సమర్పించారు, కానీ ఇదిగో ఈమె, పేదరాలైనటువంటి ఈమె తనకు కలిగినటువంటి సమస్తమును ఆమె దేవునికి సమర్పించినటువంటి విధానంగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అలాగని మీ ఆస్తిపాస్తులు అమ్ముకొని ఇక్కడ సమర్పించమని నేనేం చెప్పట్లేదు, ఎప్పుడు చెప్పను కూడా. అలాంటి ప్రసంగాలు ఇక్కడ ఉండవు, అలాంటి బోధలు ఇక్కడ ఉండవు. దేవుడు మన చందాల మీద ఆధారపడేటువంటి వాడు కాడు. మన జీవితాలు, మన మనుగడే దేవుని మీద ఆధారపడి ఉన్నదనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాము, వారు సమర్పించినటువంటి అనుభవాన్ని పరిశుద్ధాత్ముడు మనకి ఇక్కడ నేర్పుతూ ఉంటున్నాడు. రోమాపత్రిక 15వ అధ్యాయము 26వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 26వ వచనం. ఏలయనగా
యెరూషలేములో ఉన్నటువంటి పరిశుద్ధులైనటువంటి వారి బీదలైనటువంటి వారి నిమిత్తము మాసిదోనియా వారు అక్కయ వారును సొంత సొమ్ము చందా వేయడానికి ఇష్టపడిరి. చందా వేయటానికి వారు ఇష్టపడ్డారు. చూడండి, అక్కడ పరిశుద్ధుల్లో కూడా పేదవారు ఉంటారు. పరిశుద్ధులం అవ్వగానే మనకు స్థిరచరాస్తులు రావు అనే విషయాన్ని మనం అక్కడ అర్థం చేసుకోవాలి. పరిశుద్ధులైనటువంటి వారిలో కూడా నిరుపేదలైనటువంటి వారికి సంఘము సపోర్ట్ చేసినట్లుగా, వారిని ఆదరించినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. నేను కూడా నా దశమ భాగాల్ని అప్పుడప్పుడు కొంతమంది పేదలైనటువంటి పాస్టర్లకు సమర్పిస్తూ ఉంటాను. వారికి ఏదో ఒక రీతిగా ఉపయోగపడుతుందని వారి పరిచర్యలను లేదా వారి కుటుంబ పోషణ నిమిత్తమో ఆన్లైన్లో పంపిస్తూ ఉంటాను. కాబట్టి అనుభవము మనము పాటించే వారమై ఉండాలి, చెప్పేవారమై మనం ఉండాలి, జీవించే వారమై మనం ఉండాలి. ఇక్కడ మాసిదోనియాలో ఉన్నటువంటి విశ్వాసులు అలాంటి అనుభవమును వారు కలిగి ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. దేవుని కృపను బట్టి మన సంఘంలో కూడా కొంతమంది బిడ్డలు అలాంటి అనుభవంలో ఉన్నారు. అందరూ లేరు, ఇంకా అందరూ నేర్చుకోవట్లేదు, అందరి ఆ స్థానంలోనికి రాలేదు. అయితే కొంతమంది బిడ్డలు సంఘక్షేమార్థమై వారి యొక్క హృదయాల్లో ఉన్నటువంటి విధానాన్ని వారు దేవునికి కనపరచగలుగుతూ ఉంటున్నారు. అందును బట్టి నేను మిమ్మల్ని బట్టి సంతోషిస్తున్నాను, అతిశయపడుతున్నాను. ఏంటి, మీరు ఇచ్చేటువంటి కానుకను బట్టి కాదు నేను అతిశయిస్తుంది, దేవుడు మీకు ఇచ్చినటువంటి హృదయాన్ని బట్టి, దేవుడు మీకు ఇచ్చినటువంటి వెలిగింపును బట్టి ఐఎమ్ ఫీలింగ్ డిలైటెడ్. కాబట్టి ఇవ్వటం అనేది అదొక ప్రత్యేకించబడినటువంటి అనుభవం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. మూడో విషయానికి వెళ్ళిపోతాను, సమయం అయిపోయింది కూడా. మూడో విషయం చదవండి అక్కడే క్రిందకు. ఈ కృపా విషయంలోను పాలు పొందు విషయంలోను మనఃపూర్వకముగా మిమ్మల్ని వేడుకొనుచు ఇదియుగాక. చూడండి, మూడవ అనుభవం. మొదట ప్రభువునకును, దేవుని చిత్తము వలన మాకును, కనుక తమ్మును తామే అప్పగించుకొనిరి. మూడవ అనుభవం ఏంటంటే దే గేవ్ ప్రయారిటీ అంటు క్రైస్ట్ అండ్ దే సబ్మిటెడ్ దెమ్సెల్వ్స్ టు క్రైస్ట్. దేవునికి, క్రీస్తునకు ప్రాధాన్యత ఇచ్చారు. ప్రాధాన్యత మాత్రమే కాదు కానీ తమ జీవితాలను, తమ హృదయాలను దేవునికి సమర్పించుకున్నటువంటి వారిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అందుకే మత్తయి 6:33 అంటాడు కదా, మొదట నా నీతిని, నా రాజ్యమును వెదకండి, తదుపరి మీకు కావలసినటువంటి అన్నింటినీ కూడా. కనుక దేనిని మనం వెతుకుతున్నాం? క్రీస్తుని వెతుకుతున్నామా? క్రీస్తుకు ప్రయారిటీ ఇవ్వగలుగుతున్నామా? మన జీవితాల్లో జరిగేటువంటి ప్రతి విధానంలో కూడా, ప్రతి పరిస్థితుల్లో కూడా ఆ ప్రభువును మనం కేంద్రీకరించుకొని ఆయనను లక్ష్యముంచి మన జీవితాలను నడిపించుకోగలుగుతున్నామా? ఆర్ వి సబ్మిటింగ్ అవర్ సెల్ఫ్స్ అంటు గాడ్? రోమాపత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో తెలియచేస్తూ ఉంటాడు, సజీవ యాగముగా మమ్మును మేము మీకు సమర్పించుకుంటున్నాము అని అంటాడు. సజీవమైనటువంటి రాళ్ళ వలె ఉండాలని పేతురు పత్రికలో తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి సజీవ యాగముగా సమర్పించబడటం అనేది విశ్వాసిగా మనం ఇక్కడ నేర్చుకోవలసినటువంటి వారం ఏంటున్నాం. వారు నడిచారు, వారు ప్రవర్తించారు, వారు జీవించినటువంటి విశ్వాసులుగా మాసిదోనియా సంఘాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రియులారా. అలాంటి అనుభవాన్ని పరిశుద్ధాత్ముని మధ్యాహ్న కాలపు సమయంలో మనకు నేర్పుతూ ఉంటున్నాడు. ఒకసారి యేసుక్రీస్తు వారు పేతురుతో మాట్లాడుతూ, ఏమయ్యా అందరూ వెళ్ళిపోయారు నన్ను విడిచిపెట్టేసి, నువ్వు కూడా వెళ్ళిపోతావా నన్ను వదిలిపెట్టేసి అంటే, పేతురు అంటాడు, ఎక్కడికి వెళ్ళమంటావు నన్ను? నిత్య జీవపు మాటలు కలిగినటువంటి వాడవు నీవు మాత్రమే. యు ఆర్ ది ఓన్లీ గాడ్ హూ హ్యాస్ ఇటర్నిటీ. కనుక నిన్ను వదిలిపెట్టేసి నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు? ఎక్కడికి వెళ్తే నాకేం దొరుకుతుంది? నిత్య జీవము నీ దగ్గర ఉంటుండగా, సర్వ దీవెనలు నీ దగ్గర ఉంటుండగా, సమస్తము నీ దగ్గర మాకు కలుగుతూ ఉంటుండగా, ఇక నిన్ను వదిలిపెట్టి మమ్మల్ని ఎక్కడికి వెళ్ళమంటావు? పోయేటోళ్ళు పోతారులే అని చెప్పేసి పేతురు జవాబిస్తాడు అక్కడ.
కాబట్టి అలాంటి అనుభవాన్ని మనము నేర్చుకోవలసినటువంటి వారమైంటున్నాం ప్రియులారా. అక్కడ మాసిదోనియా సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు సంపూర్ణులుగా ఉన్నట్లుగా 5వ వచనంలో మనం చూడగలుగుతా ఉంటున్నాం. 7వ వచనం కూడా చదవండి, 8, 7. మనలో ఎవడును తన కోసమే బ్రతుకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుదుము, చనిపోయినను ప్రభువు కొరకే చనిపోవచ్చు ఉన్నాము. ప్రభు వారమై ఉన్నాము. ఇప్పుడు మనం ఎవరి వారము? మన తల్లిదండ్రుల వారం కాదు మనం, లేకపోతే మనం కడుపును పుట్టినటువంటి బిడ్డలు కూడా మనవారు కారు. కంఠం వరకే మన పని, పెంచడం వరకు మన పని. వాళ్ళు ఎవరు వారు అవుతారో, ఎక్కడ వారు అవుతారో, ఎలా జరుగుతుందో అది పెరిగే కొలది మనకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి మనము క్రీస్తునందు ఉన్నటువంటి వారమని గ్రహించుకొని మనల్ని మనం సబ్మిట్ చేసుకోవాలి. దేనికి సబ్మిట్? ఆయన చిత్తానికి సబ్మిషన్, ఆయనకు విధేయులంగా ఉండటానికి సబ్మిషన్, ఆయన చిత్త ప్రకారమైనటువంటి జీవిత విధానాన్ని మనం నడవటానికి, మాట్లాడటానికి, ప్రవర్తించడానికి, మన క్రియల్లో, మన చూపుల్లో, మన మాటల్లో, మన మనస్సులో, మన ఆలోచనల్లో, మనం పడుకున్నా, మనం లేచినా, ఏం చేసినా కానీ ప్రభు చిత్తానికి అనుకూలమైనటువంటి వారంగా మనం ఉండాలి. కాబట్టి మాసిదోనియా సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకు ఈ కృప మీకు విస్తరించుచున్నందున అక్కడ తెలియచేస్తూ ఉన్నట్లుగా, ఏ కృప అంటే 3-fold గ్రేస్, 3 విధానాలుగా ఆ కృప మనకు వివరించబడింది. మొదటిదేంటి? శ్రమల ద్వారా దేవుని యొక్క కృప కనుక. రెండవది దాతృత్వము ద్వారా దేవుని యొక్క కృప. మూడవది మనల్ని మనం దేవునికి సమర్పించుకొనుట ద్వారా దేవుని యొక్క కృప. అలాంటి కృప మాసిదోనియా సంఘానికే కాదు, మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అనుగ్రహించాలని నేను ప్రేమపూర్వకంగా ఈ యొక్క మాటలను నేను ముగిస్తూ ఉంటున్నాను. అందరూ కూడా తలలు వంచినట్లయితే ముగింపు ప్రార్థన. ప్రియరక్షక యేసయ్య, ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలో ఇంతవరకు మీరు చూపిన కృపను బట్టి స్తుతించుచూ ఉంటున్నాం. వాక్యోపదేశంలోనైనా మీరు మాకు తోడుగా ఉండి మా హృదయాలకు కావలసినటువంటి సత్యాలను మాసిదోనియా సంఘములలో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క జీవిత విధానము ద్వారా, వారు ప్రవర్తించినటువంటి మాదిరి ద్వారా, వారు చూపించినటువంటి ప్రేరేపణ ద్వారా మరి ఒకసారి మా హృదయాలకు మీరు జ్ఞాపకం చేసిన విధానాన్ని బట్టి ఎంతగానో స్తుతించుచూ ఉంటున్నాం. మా ప్రభువా, ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలో కూడా ఆ విన్న వాక్యము నిష్ప్రయోజనము కాకుండా అవి మా హృదయాల్లో నాటబడి మా జీవితాల ద్వారా ఫలభరితముగా ఉండటకు మీ యొక్క సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేయుచూ ఉంటున్నాం. చేరి వచ్చినటువంటి ప్రియ సంఘాన్ని, ప్రియ కుటుంబాలన్నింటినీ కూడా నిండారులుగా దీవించమని ప్రార్థన చేయుచుంటున్నాం. ఉద్యోగాలలో, రాకపోకల్లో, వ్యాపారాల్లో కష్టార్జితము నిండారులుగా దీవించండి. సమర్పించబడినటువంటి కానుకలను కూడా నిండారులుగా దీవించండి. అలాగనే మా ప్రభువా, యవన బిడ్డలను మీరు దీవించండి. ఆయన కుడిమికి కానీ ఎడమికి కానీ తొలగిపోక మంచి జీవిత విధానాలు వారు మీ కొరకు జీవించుటకు మీ యొక్క సహాయం అనుగ్రహించండి. ఉద్యోగాల్లో, రాకపోకల్లో మీరు తోడుగా ఉండి సహాయం అనుగ్రహించండి. స్కూల్స్లో, కాలేజెస్లో, ఎగ్జామ్స్లో మీరు తోడుగా ఉండి కావాల్సినటువంటి జ్ఞానంతో నింపి ప్రతి ఒక్కరిని కూడా నాయన ఉత్తీర్ణులుగా మీరు తీర్చిదిద్దమని ప్రార్థన చేయుచూ ఉంటున్నాం. అలాగనే మా ప్రభువా, ఈ వారంలో ప్రకటన చేయబడినటువంటి సంఘ కార్యక్రమాలన్నీ కూడా సజావుగా జరగగలుగుటకు ఎలాంటి ఆటంకం, ఎలాంటి కార్యక్రమానికి ఉండకుండా మీ యొక్క సహాయం అనుగ్రహించండి. అలాగనే రానున్న వారంలో కూడా గిద్యోను సంస్థ వారు మా మధ్యలోనికి రావాల్సినట్టుగా వారిని కూడా సంసిద్ధం చేసి మా మధ్యకి నడిపించి ఆ యొక్క బైబిల్ ముద్రను నిమిత్తమై మీరు మాకు ఇచ్చినటువంటి ఈవుల్లో నుండి కొన్ని మేము మీకు సమర్పించుకునేటువంటి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి మీరే ముందుకు నడిపించు. యూట్యూబ్ ద్వారా కూడా అనేక ప్రాంతాల నుండి వందల మంది వీక్షించి దీవెనలు పొందుతుంటుండగా వారిని కూడా నిండారులుగా ఆశీర్వదించమని, ఇంకా అనేక మంది ఈ యొక్క కార్యక్రమాలకు సబ్స్క్రైబ్ చేసుకొని తమ జీవితాలను కట్టుకోవటానికి, విశ్వాసంలో స్థిరపరచుకోవటానికి మీ యొక్క పరిశుద్ధాత్మని యొక్క కార్యాన్ని వారి జీవితాల్లో జరిగించమని ప్రార్థన చేయుచుంటున్నాం. ప్రియ బిడ్డలందరూ కూడా వారి గృహాలకు వెలిచి ఉంటుండగా మీ యొక్క సహాయము చేత, కాపుదల చేత నింపి ముందుకు నడిపించుమని ఈ కొద్ది మనవులు మా ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ఘనమైనటువంటి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.
ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సర్వలోకంలో ఉన్న పరిశుద్ధులందరితో పాటు మనకును సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. సెలవు తీసుకుందాం.